12 అధ్యాయము భక్తుల సందేహాలను నివృత్తి చేయడంలో బాబా లీలలను వారి సర్వజ్ఞతను అద్భుతంగా వివరిస్తుంది. 12 అధ్యాయంలో ముఖ్యంగా కాకా మహాజనీ మరియు మౌలానా సాహెబ్ వంటి భక్తుల అనుభవాలు ఉంటాయి. సారాంశం మరియు మనం నేర్చుకోవలసిన నీతి. 12 అధ్యాయము ముఖ్య సారాంశము. భక్తుల ఆలోచనలను ఎరిగిన బాబా భక్తులు తమ మనసులో ఏమనుకుంటున్నారో బాబాకు ముందే తెలుస్తుందని ఈ అధ్యాయం నిరూపిస్తుంది. బాబా భక్తుల కోరికలను వారు అడగకముందే తీరుస్తారు. కాకా మహాజనీ అనుభవం. కాకా మహాజనీ ముంబై నుండి సిరిడీకి వస్తారు. ఆయన మనసులో బాబా ఎప్పుడు వెళ్లమంటే అప్పుడు వెళ్ళాలి అని అనుకుంటారు. బాబా ఆయన వచ్చిన వెంటనే ప్రసాదం తీసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపిస్తారు. ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది ఆయన ఆఫీసులో అత్యవసర పని ఉందని బాబా, అందుకే ఆయనను త్వరగా పంపించారని. దీని ద్వారా బాబాకు భవిష్యత్తు తెలుసని అర్థమవుతుంది. మౌలానా సాహెబ్ అనుభవం. ఒక ఇస్లాం మతస్థుడు మౌలానా తనను తాను గొప్ప విద్వాంసుడిగా భావిస్తూ బాబా దగ్గరకు వస్తాడు.